చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ లోహిత చందుతో మాట్లాడేది శ్రేయ చూస్తుంది. చూసి శ్రేయ లోహిత దగ్గరికి వెళ్ళి, ఏంటి లోహి, అతను నీ మీద అలా అరుస్తున్నాడు, మన కాలేజ్ స్టాఫ్ స్టూడెంట్స్ మీద అలా అరవడం ఏంటి, నాన్ సెన్స్ అనేసి అంటుంది. లోహి, అదే శ్రేయ, అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పాను కదా, నేను ఇంటికి వెళ్లకుండా మధు వాళ్ళ ఇంట్లో ఉండేసరికి ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడు అంతే అనేసి చెప్తుంది. అప్పుడు శ్రేయ అవునా అనేసి అంటుంది. అప్పుడు లోహిత అవును శ్రేయ, మనం వెళ్దాం పదా అనేసి అంటుంది. వెళ్తుంటే శ్రేయాని తాలిబొట్టు బయట కనిపిస్తుంది. మళ్ళీ మన స్టాప్ మళ్ళీ చందు సార్ చూసారనుకో, మళ్ళీ మీ అన్నయ్యకి అలాగే మీ అమ్మకి నీ పెళ్ళైపోయిందని చెప్తాడు, మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి, దాచుకొని తాడు అనేసి చెప్తుంది. అప్పుడు లోహిత అవును దాచుకోవాలి తాడు, మళ్ళీ చందు సార్ కనిపిస్తే మా ఫ్యామిలీ మెంబర్ కదా, మళ్ళీ ఇంట్లో చెప్తాడు అనేసి అంటుంది. తర్వాత శ్రేయ అవునా, మీరు పెద్ద రిచ్ కదా, మరి మిడిల్ క్లాస్ చందు సార్తో మీకెలా అసలు పరిచయము అనేసి అంటుంది. అప్పుడు లోహిత మా నాన్న వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ నాన్న తను చందు సార్ అప్పుడు వాళ్ళ నాన్నతో మా ఇంటికి వచ్చేవాడు, అప్పుడు మా అన్నయ్య ఉన్న చందు సార్ ఇద్దరు ఒకే ఏజ్ గ్రూప్ కావడం వల్ల వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, అందుకే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తను కూడా అనేసి చెప్తుంది. అప్పుడు శ్రేయ నమ్ముతుంది. నమ్మి ఇద్దరు కాలేజీలోకి వెళ్తారు. తర్వాత మధు మ్యాడీ ఇద్దరు దేవ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మ్యాడీ థ్యాంక్ యూ డాడీ అనేసి చెప్తాడు. మధు కూడా థ్యాంక్స్ అంకుల్, నా మీద కోపాన్ని పక్కన పెట్టి మీరు నన్ను కాపాడారు, హాల్ టికెట్ వచ్చేలా చేశారు అంకుల్, మ్యాడీ నువ్వు ఇద్దరు నాకు హెల్ప్ చేయడం వల్లనే నాకు ఆ హాల్ టికెట్ వచ్చి నేను ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇప్పుడు, చాలా థ్యాంక్స్ అంకుల్ అనేసి చెప్తుంది. అప్పుడు మ్యాడీ అవును అవును డాడీ చాలా థ్యాంక్స్ అనేసి చెప్తాడు. అప్పుడు మ్యాడీ మధు మీద కోపాన్ని పక్కన పెట్టి మధుకి హెల్ప్ చేసినట్టుగా బావ మీద కోపాన్ని పక్కన పెట్టి బావని లోహితని ఇంట్లోకి రమ్మనొచ్చు కదా డాడీ అనేసి అంటాడు. అప్పుడు దేవ ఈ అమ్మాయి అంటే మనకు పరాయి అమ్మాయి, కానీ తను మాత్రం నా మేనల్లుడు, వాడిని ఎలా క్షమిస్తాను, నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ వాడు, వాడిని క్షమించను, వాడిని ఇంట్లోకి రానించను అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవకు కూడా నాకు ఆఫీస్లో పని ఉందనేసి వెళ్ళిపోతాడు. తర్వాత మధు మ్యాడీ ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత మ్యాడీ అగ్గిపెట్టెల ఫోన్ తయారు చేసుకొని మధు దగ్గరికి తీసుకొచ్చి చిన్నప్పుడు నేను చిన్ని ఇలాగే మాట్లాడుకునే వాళ్ళం మధు అనేసి అంటాడు. అప్పుడు మధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఈ ఫోన్లోనే మాట్లాడుకుందాం అనేసి మధు అలాగే మ్యాడీ ఇద్దరు అనుకొని అగ్గిపెట్టే ఫోన్లతో మాట్లాడుకుంటూ ఉంటారు. మధు బాగున్నావా మ్యాడీ అనేసి అంటుంది. మ్యాడీ కూడా బాగున్నాను అనేసి అంటాడు. మధు నన్ను హాల్ టికెట్ వచ్చేలా చేశావు నాకు అనేసి అంటుంది. తర్వాత మ్యాడీ అదేముందిలే నువ్వు నా ఫ్రెండ్ కదా అనేసి అంటాడు. మధు చాలా థ్యాంక్ యూ నీకు మీ డాడీకి అనేసి చెప్తుంది. అప్పుడు మ్యాడీ ఊకే నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటావా, లీవ్ ఇట్, దాని గురించి ఆలోచించుకు అనేసి అంటాడు. తర్వాత మధు నీ చిన్ని గురించి చెప్పు, నీ చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ తన చిన్నప్పటి జ్ఞాపకాలు చిన్ని గురించి మొత్తం చెప్పేస్తాడు. చెప్పినప్పుడు మధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా గురించి నాకు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మ్యాడీ ఆ అగ్గిపెట్టెలు తనకిచ్చేసి మధుకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత దేవ చిన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దేవ వాళ్ళ మనిషికి ఫోన్ చేసి చిన్ని ఆచూకీ ఏమైనా హాఫ్ టికెట్ చెప్పాడా అనేసి అడుగుతాడు. అప్పుడు దేవ వాళ్ళ మనుషులు హాఫ్ టికెట్ చెప్పట్లేడు అనేసి చెప్తాడు. అప్పుడు దేవ వాడిని ఎలాగైనా చావు అంచుల్లోకి తీసుకెళ్ళైనా కానీ చిన్ని గురించి చెప్పాలి, వాడిని అసలే ఊరుకోకూడదు, చెప్పే వరకు వాడిని కొడుతూనే ఉండండి అనేసి చెప్తాడు. అప్పుడు దేవ వాళ్ళ మనుషులు సరే సార్ అనేసి అంటాడు. అప్పుడు దేవ మధు గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత నాగవల్లి వస్తుంది. వచ్చిన తర్వాత అది బావా ఏం ఆలోచిస్తున్నావు అనేసి అంటుంది. అప్పుడు దేవా ఆ మధు గురించి ఆలోచిస్తున్నాను, మధుని మనం మంచిగా చేసుకుంటే మ్యాడీ కూడా మన దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు ఒక టీవీ షో అప్పుడు మన దగ్గర ఇంటి దగ్గర ప్రెస్ మీట్ జరిగినప్పుడు మధు చెప్తేనే వాడు ఆగమన్నప్పుడు నేను చెప్తే మాత్రం ఆగలేదు, మన మాట కంటే ఆ మధు మాట ఎక్కువ వాడికి, వాళ్ళ స్నేహం చాలా గట్టిగా ఉంది, మనం వాళ్ళిద్దరిని ఎలాగైనా అంటే ఇద్దరిని అంటే మధుని కాదు మ్యాడీని ఒక్కరినే ఇంటికి తీసుకురావాలంటే మధుని మనం వాడుకున్న తర్వాతనే మ్యాడీ మన ఇంటికి వస్తాడు అనేసి దేవ అంటాడు. అప్పుడు నాగవల్లి మధును వాడుకోవడం ఏంటి బావా అనేసి అంటుంది. అప్పుడు దేవ మధు మాట మ్యాడీ వింటాడు కాబట్టి మనం మధుతో కొంచెం దగ్గర అవ్వాలి, ఆ ప్లాన్ ఏదో నేను చూసుకుంటాను అనేసి అంటాడు. సరేలే బావా అనేసి
నాగవల్లి కూడా అంటుంది. తర్వాత మధు దేవ అంకుల్ని ఎలాగైనా కలవాలి అనుకుంటుంది. ఎందుకంటే అంకుల్ నా మీద కోపాన్ని పక్కన పెట్టి నా హాల్ టికెట్ గురించి ఆలోచించి హాల్ టికెట్ వచ్చేలా చేశాడు, ఎగ్జామ్స్ రాసేలా చేశాడు, మ్యాడీని కూడా వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లేలా చేయాలి, అంకుల్తో మాట్లాడాలి అనుకుంటుంది. అనుకొని పార్క్కి వెళ్తుంది. వెళ్ళేసరికి దేవ ఉంటాడు. అప్పుడు మధు అంకుల్ హాయ్ అంకుల్ అనేసి అంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అనేసి దేవ అంటాడు. అప్పుడు మధు మ్యాడీ గురించి కొంచెం మాట్లాడాలి అంకుల్ నీతో అనేసి అంటుంది. అప్పుడు దేవ మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అమ్మ అనేసి అంటాడు. అప్పుడు మధు ఇక్కడే మాట్లాడదాం అంకుల్ అనేసి అంటుంది. అప్పుడు దేవ ఇక్కడ వద్దమ్మా ఇంటికి వెళ్ళి మాట్లాడదాం, ఇక్కడ అందరు వింటారు కదమ్మా అనేసి కారులో తీసుకెళ్ళిపోతాడు మధుని వాళ్ళ ఇంటికి. తర్వాత లోహి ఎలాగైనా నేను నాగవల్లి ఆంటీకి ఇంటికి వెళ్ళాలి, వెళ్తేనే కదా నాకు బాగుంటుంది, మళ్ళీ వచ్చి మధు వాళ్ళు ఇంట్లో ఉండడం ఏంటి, మ్యాడీని ఎలాగైనా ఫోర్స్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేలా చేయాలి, ఏం చేయాలి అనేసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసినట్టుగా యాక్షన్ చేసి మా అమ్మ అసలు అన్నం తినటం లేదంట, ఏం తినడం లేదంట అనేసి ఫోన్ మాట్లాడుతూ ఉండి ఏడుస్తూ ఉంటుంది. మధు కాదు మ్యాడీ అలాగే వారు ఇద్దరు వచ్చి ఏమైంది లోహి అనేసి అంటారు. అప్పుడు లోహి మా అమ్మకి హెల్త్ బాగాలేదంట, నా మీద బెంగ పెట్టుకొని రోజుకి అన్నం తినడం లేదంట, ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదంట మ్యాడీ అనేసి అంటుంది.